మనం ప్రీవియస్ వీడియోలో ఒక ఫైల్ని డిలీట్ యాక్టివిటీ యూస్ చేసి డిలీట్ చేసాం కదా జెంటో నుంచి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ అదే పైప్ లైన్లో లాగింగ్ చేద్దాం. ఆ లాగింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. సో లాగింగ్ సెట్టింగ్ దగ్గర నేను ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నాను. యాడ్ డైనమిక్ కంటెంట్కి వెళ్తున్నా. ఓకే, ఇక్కడ నాకు లాగింగ్ అకౌంట్ లింక్డ్ సర్వీస్. ఓకే, ఇక్కడ నేను కొత్త లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేస్తాను. అంటే ఏ లొకేషన్లో నాకు లాగిన్ జరగాలనేది చెప్పాలన్నమాట. సో ఫ్రమ్ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. నా జెంటో అకౌంట్ చేసి చెప్తున్నాను. ఓకే, సో టెస్ట్ కనెక్షన్ క్రియేట్. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సోర్స్లో నేను డిలీట్ చేయాల్సిన ఫైల్ ఏంటో బ్రౌజ్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఈ పర్టికులర్ ఇమేజ్ ఆల్రెడీ డిలీట్ అయిపోయింది, అందుకని నేను మళ్ళీ ఫైల్ని చేంజ్ చేస్తున్నాను. అంటే ఏ ఫైల్ని డిలీట్ చేయాలి అనేది చెప్తున్నాను మళ్ళీ నేను ఇక్కడ. సో ఈ ఫైల్ని డిలీట్ చేయమని చెప్తున్నాను. ఓకే, క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో లాగింగ్ సెట్టింగ్స్కి వచ్చేసి మీరు ఆల్రెడీ లాగింగ్ ఎనేబుల్ చేసాం మనం. ఇక్కడ మనం ఆల్రెడీ లింక్డ్ సర్వీస్ 1 అని ఒకటి ఇచ్చాము, టెస్ట్ కనెక్షన్ చేసాము. ఇక్కడ ఫైల్ పాత్ బ్రౌజ్ చేయమంటుంది. సో బ్రౌజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సోర్స్ డైరెక్టరీలో మనం ఫైల్ డిలీట్ చేస్తున్నాం కదా, సేమ్ అదే సోర్స్ డైరెక్టరీలో లాగింగ్ కూడా చేయమని చెప్తాం. ఓకే, సో వ్యాలిడేట్ చేస్తున్నాను, డిబగ్ చేస్తున్నాం. అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో. సో సోర్స్ డైరెక్టరీలో ఈ ఫైల్ డిలీట్ చేస్తాం మనం. డిలీట్ అయిపోయింది ఫైల్, చూడండి. ఇక్కడ లాగింగ్ అయింది. ఇక్కడ ఏం లాగ్ అయిందో చూద్దాం. CSV ఫార్మాట్లో మనకి లాగ్ ఫైల్ వచ్చింది. సో ఇక్కడ ఎడిట్కి వెళ్ళి చూద్దాం మనం ఏం జరుగుతుందో. ఇక్కడ మనకు అసలు ఏమి ఇచ్చిందో ఇక్కడ మీరు చూసినట్లయితే నేమ్, ఓకే, ఫైల్ నేమ్ ఏంటనేది ఇక్కడ ఇచ్చింది మనకి. ఓకే, కేటగిరీ, ఫైల్ కేటగిరీ, స్టేటస్ ఏంటి, డిలీటెడ్, ఎర్రర్ ఏమైనా వచ్చిందా డిలీట్ చేసేటప్పుడు? లేదు. సో ఎంటీ ఉంది. సో మనకి లాగింగ్ అనేది ఇక్కడ జరిగింది.